వార్ 2 అన్న ఇప్పుడే ప్రీమియర్ చూడడం జరిగింది. సినిమా అయితే అదిరిపోయింది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్సెస్, హృతిక్ రోషన్ ఇంట్రొడక్షన్ అండ్ ఎన్టీఆర్ గారి తారక్ అన్నది ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే డ్యాన్స్ కూడా అసలు సూపర్గా ఉంది. సెకండ్ హాఫ్ అండ్ ఇంకొకటి మేజర్గా చెప్పాలి అంటే క్లైమాక్స్ ట్విస్ట్ అసలు హైలైట్ ఉంటుంది సినిమాకి. నేను చెప్తున్నా కదా, ఒకటి 2 కాలర్లు ఎత్తుకొని సినిమా చూడొచ్చు. ఇది మాత్రం పక్కా. ఇది బాలీవుడ్ ఫిలిం కాదు, ఖచ్చితంగా టాలీవుడ్ ఫిలిం. యాక్షన్ సీన్ కూడా చాలా బాగుంది. సేమ్ ఎన్టీఆర్ చెప్పినట్టు బొమ్మ అదిరింది. పండుగ చేసుకోండి. సీన్ ఉంటది క్లైమాక్స్ లో, ఆ సీన్ కి అయితే నా గుండె ఆగిపోయింది. అరవాలనుకుంటున్నా, అరవలేకపోయాను. ఏదో ఇట్లా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను నేను. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఎంటర్ ట్రోలా వై ట్రోల్ అనే పదమే వాడకూడదు ఎవరు. ఎంటర్ వల్లే వార్ 2 ఉన్నది ఇప్పుడు. యాక్చువల్లీ వార్ అందరు రితిక్ రోషన్ అనుకుంటారు కదా, కాదు. ఎంటర్ నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, డాన్స్, మ్యూజిక్ అన్ని బాగున్నాయి. అండ్ ఎంటర్ హాలీవుడ్ లెవెల్ యాక్షన్ చేస్తుంటే బామ్మో మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంటది. నేనైతే ఈ మూవీ మళ్ళీ వెళ్తాను. గాయస్ మీరందరు కూడా చూడండి. వార్ 3, వార్ 4 ఇక వస్తూనే ఉంటాయి అనుకోండి. అలా రివీల్ అయితే చేయలేదు వార్ 3 అని, బట్ అప్కమింగ్ పార్ట్స్ అయితే వస్తున్నాయి. 1000 కోట్లు కాదు, మనం బడ్జెట్ గురించి ఆలోచించదు. ఒకటే మోటో ఉండాలి. ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ రితిక్ రోషన్ గ్రీక్ గాడ్, ఇద్దరు ఒక స్క్రీన్ పైన ఉండాలంటే వేరే ఏది ఆలోచించుకోదు. ఇది హిట్టా ఫ్లాపా, మంచిగా ఉందా లేదా, ఇవన్నీ సెకండరీ. వాళ్ళిద్దరి కోసం వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చెప్తున్నాను, ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. డాన్స్ లేదండి, సార్ది డాన్స్ లేదు, మన ఎన్టీఆర్ సార్ది డాన్స్ లేదు. మిగతావన్నీ ఆయన రొటీన్ బాగున్నాయి. ఫైటింగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. సరికొత్తగా చూపించారు. ఒక హీరోకి విలన్ లాగా చూపించడం చాలా 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 కొత్తగా ఉంది, బాగుంది. రేటింగ్ అయితే 9 ఇస్తాను. చాలా మాకు హట్ అయ్యాము, డాన్స్ లేదని హట్ అయ్యామండి. అదే ఒకటి ఏముందండి, అది సరిపోద్దా? ఎన్టీఆర్ కి సరిపోతుందా చెప్పండి. ఎన్టీఆర్ కి అల్లు అర్జున్ సరిపోతుందా చెప్పండి. మీరే చెప్పాలి, నేను చెప్పక్కర్లేదు. యూత్ కి అడగండి. డాన్స్ సరిపోలేదు యూత్ కి. ఇద్దరల్లా అందరూ ఫ్యాన్స్ ఇద్దరికి ఉన్నారండి, ఎవరికి లేరని కాదు. వాళ్ళిద్దరికి మెయిన్, వాళ్ళిద్దరికి చూడడానికి వచ్చారు. చెప్పాలంటే కొత్తగా తీశారు కదా. ఇప్పుడు ఆయన హిందీలో కూడా టాప్, ఈయన తెలుగులో కూడా టాప్. మరి ఇద్దరు చేస్తున్నారంటే జనాలు చూస్తారు కదా, అందరూ ఫ్యాన్స్ ఉంటారండి. కాకపోతే ఒకటే చెప్తున్నాను ఏంటంటే, మనకి డాన్స్ మిస్ అయిందండి సార్ది. అదే నేను చెప్తున్నాను. ఓకేనా? మూవీ సూపర్ గా ఉంది, బాగుందండి. కూలీ చూసి వచ్చానండి. జస్ట్ యావరేజ్ గా నిలుస్తుందని చెప్పాలి. ఎందుకు అంటే నాకు అంత బాగా నచ్చలేదు. సెకండ్ హాఫ్ లో కొంచెం చాలా లాగ్ అనిపించింది. స్టోరీ కూడా అంత కనెక్టివిటీ మిస్ అవుతుంది. కొంచెం ఎడిటింగ్ కానీ అది ప్యాటర్న్ కానీ కొంచెం చాలా అబ్రప్ట్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా సైఫై అలా ఏం లేదు, నార్మల్ స్టోరీ. ఒక స్మగ్లింగ్, తర్వాత సత్యరాజ్ గారి గురించి ఒక మెయిన్ ఈవెంట్ ఉంటుంది, దాని మీద కూడా తిరుగుతూ ఉంటుంది. అది స్పాయిలర్ అవుతుంది, బట్ సైన్స్ ఫిక్షన్ ఏం కాదు. ఒక మెషిన్ ఉంటుంది, దాని గురించి ఉంటుంది. నాగార్జున గారు స్మగ్లర్ గా, అదే ఒక సిండికేట్, క్రైమ్ సిండికేట్ విలన్, ఆయన లీడర్ గా ఉంటారు. వాళ్ళని ఎలా ఎదుర్కొంటున్నారు, ఇలా రజనీకాంత్ వాళ్ళ ఏంటి వాళ్ళ లింక్ అనేది స్టోరీ. కానీ జైలర్ రేంజ్ ఎలివేషన్ అక్కడక్కడ ఉంటాయి, కానీ జైలర్ కంటే కొంచెం తక్కువే అని చెప్పాలి. అసలు అదే ప్రాబ్లం అక్కడే వచ్చిందండి. విక్రమ్ చూసాము, అంత ముందు ఖైదీ అవన్నీ చూసాము. లోకేష్ గారు ఇంకా ఎక్స్పెక్టెడ్ మిస్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ఇది అంటే లియో కొంచెం బెటర్, కానీ విక్రమ్ కి అయితే చాలా తక్కువ. ఆ మిడిల్ లో ఉంటుంది సినిమా. ఎందుకంటే ఈ క్రైమ్, సిండికేట్ ఇవన్నీ ఈ మధ్య అవే సినిమాలు వస్తున్నాయి. స్మగ్లింగ్ గురించి ఉంది, ఓకే అది పెట్టొచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇటు ఒక ఈయన రజనీకాంత్ గారి బ్యాక్ స్టోరీ అని ఒకటి, వీళ్ళు నాగార్జున గారి స్మగ్లింగ్ ఒకటి, షౌబిన్ గారి క్యారెక్టర్ ఓవర్ ప్లే అవుతుంది చాలా. అంటే నాగార్జున గారిని మర్చిపోతాం మన సెకండ్ హాఫ్ వచ్చేసరికి. ఆయన ఉంటారు, బట్ అంత ఈవిల్ గా అనిపించారు. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత విలనిజం సెకండ్ హాఫ్ లో మనము అనిపించాం. హీరో కామ్ అయిపోతారు, మళ్ళీ లాస్ట్కి వస్తారు. మళ్ళీ ఐ మీన్ ఈ అమీర్ ఖాన్ గారిని కూడా ఇంకో విలన్ లాగా వచ్చినట్టే ఉంటది, కానీ అక్కడ కూడా చూస్తే ఉపేంద్ర గారి క్యారెక్టర్ డౌన్ ప్లే అనే చెప్పాలి. ఇంపాక్ట్ అసలు లేదు. ఎందుకంటే ఆయన ఆరా, ఆయన స్టార్డమ్ ఉంటది. రజనీ గారి పక్కన కూర్చొని ఒక ఫైట్ ఉంటది అంటే, కానీ
అంటే ఎందుకు ఉన్నారు వై నాగార్జున గారి క్యారెక్టర్ చాలా బాగా ఉంది, కానీ అమీర్ ఖాన్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ అయితే డౌన్ ప్లే అయిందనే చెప్పాలి. సత్యరాజ్ గారు బాగా చేశారు. సో తమిళ్ చూసాము, చాలా మంచిగా ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ కంబ్యాక్ ఇక్కడ వెళ్ళిపోలేదు కదా. సూపర్ స్టార్ అంటే రజనీకాంత్, వేరెవరు లేదు కదా. ఏం చెప్తారు రజనీకాంత్ స్టార్డమ్ గురించి? తలైవా రాక్స్. రజనీ అండి, ఆయన గురించి ఏం చెప్పాలి. సో ரஜினிகாந்த் అంటే మా தலைவர், எங்க தலைவர் தமிழ்ல சொல்றேன், எங்க தலைவர் சூப்பர் ஸ்டார்னா ஒரே ஒரு சூப்பர் ஸ்டார்னா ரஜினிகாந்த் சார். డామినేషన్ చేస్తది అంటున్నారు. ఏంటది మూవీ డామినేషన్ చేస్తా ఉంటారు కూలీని. రజనీ మూవీ అండి. ఎందుకు కంపేర్ చేస్తున్నారు? రజనీ కాకుండా డోంట్ కంపేర్ హిమ్ విత్ ఎనీబడి. ఈవెన్ యువర్ రితిక్ రోషన్ కెనాట్ కంపేర్ హిమ్సెల్ఫ్ విత్ రజనీకాంత్. రజనీ ఫ్యాన్ అండి. సో రజనీ గురించి మాట్లాడాం. విక్రమ్ ఇస్ ఓకే, కమల్ హాసన్ ఇస్ అ డిఫరెంట్ జానర్, బట్ రజనీ అంటే మాస్, కమల్ హాసన్ ఇస్ అ డిఫరెంట్ జానర్. నాగార్జున గారు విలన్ రోల్ చాలా మంచిగా చేశారు. ఇన్ఫాక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్వేస్ హావ్ సీన్ హిమ్ యాజ్ అ హీరో, బట్ హీస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ కంప్లీట్ మూవీలో ఉన్నారు. సో దట్ ఇస్ అనదర్ బోనస్. ఎలా ఉంది రజనీకాంత్? అట్లా ఉందండి. రజనీకాంత్ స్టైల్ గురించి ఏం చెప్పాలి మేము? అనిరుద్ మ్యూజిక్ ఆల్వేస్ రాక్స్. నేను వార్త చూడలేదు, బట్ రజనీ మూవీ కోసం వచ్చిన. సో రజనీ నాకు తెలియదు అండి అదన్నీ. వి విల్ వెయిట్ ఫర్ లోకేష్ కనగరాజ్ టు సే. చిక్కిట్టు అంటుంటే థియేటర్ లో కుర్చీలలో ఎవరు కూర్చోలే. ఒక రిలీజ్ కి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో అట్లా వచ్చి అందరు డాన్స్ వేసిరు స్క్రీన్ ముంగట. అంత బాగుండే. అనిరుద్ మాత్రం అబ్బా ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క బీజిఎం అన్న. ఎస్పెషల్లీ బెస్ట్ బీజిఎం అంటే ఉపేంద్ర కొట్టిండు. తక్కిట్ట తదిమి అనుకుంటూ ఒక క్లాసికల్ దింపిండు. అసలు వేరే లెవెల్ ఉండే. అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ కూడా చాలా బాగుండింది. అంటే అది మేబీ మార్కెట్ లోకి దింపడానికి, సౌత్ ఇండియా మార్కెట్ లోకి అమీర్ ఖాన్ ఇంట్రడ్యూస్ చేయడానికి అయి ఉండొచ్చు. అంత ఇంపార్టెంట్ రోల్ ఏం కాకపోయినా కూడా అమీర్ ఖాన్ కి ఇచ్చినంత రోల్ వరకు మాత్రం బాగుంది. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుండింది. అన్న హీరో రజనీకాంత్, నాగార్జున అన్న ఇది చెప్పడానికే వెయిట్ చేస్తున్నా నేను. నాగార్జున కింగో అంతే కింగో అన్న. విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ ఎట్లా 100 రోలెక్స్లు కనబడతాయి ఆడ నాగార్జున చూస్తే. 100 రోలెక్స్లు చెప్తున్నా, 100 రోలెక్స్లు కనబడతాయి నాగార్జున చూస్తే. అసలు స్క్రీన్ మీద టోటల్ డామినేషన్. రజనీకాంత్ గారిని డామినేట్ చేశాడు స్క్రీన్ మీద నాగార్జున. ఇమాజిన్ మొత్తం సూటు బూటు నోట్లకి వెళ్ళి ఆ బీడీ వదలడు, అసలు సిగార్ వదలడు. బాబోయ్ ఇంకా వైలెన్స్ అయితే సుత్తితో, అసలు మామూలు వైలెన్స్ కూడా కాదు. ఇంకా డైలాగ్ డెలివరీ అసలు పీక్స్ అన్న పీక్స్. నాగార్జున గారి యాక్షన్ అయితే పీక్స్. టోటల్ డామినేషన్ స్క్రీన్ సినిమా మొత్తం టోటల్ డామినేషన్. రజనీకాంత్ ని ఇట్లా పక్కన కూర్చోబెట్టారు స్క్రీన్ మీద. వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా కింగ్ నాగార్జున గారి డామినేషన్. టాలీవుడ్ కి కింగ్ ఎందుకు అని మీరు ప్రూవ్ చేశారు. ఇంపార్టెంట్ దయాల్, అది దయాల్ క్యారెక్టర్ సూపర్. అసలు మలయాళం యాక్టర్ కదా, అసలు చాలా బాగా చేస్తాడు. అవుట్ పర్ఫార్మ్ ఎవ్రీవన్. మంచిగా హైలైట్స్ అంటే ఇక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వైజ్ దయాల్ చాలా బాగా చేశాడు. రజనీకాంత్ అసలు అవుట్ పర్ఫార్మ్ అసలు క్రేజీ. ఇంకా పాస్ట్ సెకండ్ హాఫ్ అయితే క్రేజీ. సారీ సైఫై అన్నారు కానీ మంచి అందరికి అర్థమయ్యేటట్టే ఉంది. బాగుంది.